సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొంగరకలాన్ ఏరియాలో దివ్యశ్రీ ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామండి. సో నేను మీకు ప్రజెంట్ మీకు ఏదైతే లేఅవుట్ ఎల్లో కలర్ బౌండరీ కనిపిస్తుందో ఇది మనకు లేఅవుట్ బౌండరీ అండి. సో దీనికి ఆనుకొని మనకి 100 ఫీట్ రోడ్ ఎఫ్సిడిఏకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. సో దీనికి జస్ట్ మనకేంటంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు కొంగరకలాన్ విలేజ్ అయితే ఉంటుందండి. సో ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. అలాగే మనకు ఇందులో మనకి సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో టైటిల్ అయితే క్లియర్ ఉంది. సో మనకు స్క్వేర్ యార్డ్స్ పరంగా యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ మనకు వచ్చేసి 306 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకు 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఏదైతే కనెక్టివిటీ చూపిస్తున్నానో ఇక్కడ మీకు ఈ కనపడేటువంటి రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. సో మనకు ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో మనకు 306 స్క్వేర్ యార్డ్స్ 46-60 డైమెన్షన్తో మనకి ఒక కార్నర్ ప్లాట్ అయితే ఇందులో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అవైలబుల్ అయితే ఉందండి. సో అలాగే మనకు వెస్ట్ ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చేసి మనకు 286 స్క్వేర్ యార్డ్స్ 286 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఒకటి మనకు 30 ఫీట్ రోడ్కి అయితే ఉంటుంది. అలాగే ఇందులో 40 ఫీట్ అండ్ 30 ఫీట్ కార్నర్ ప్లాట్ కూడా ఒకటైతే అవైలబుల్ ఉందండి. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఫాక్స్కాన్ ఎస్టేట్ అండి. జస్ట్ ప్రాజెక్ట్కి ప్యారలల్గా ఉంటుంది ఇది. సో ఇదంతా కూడా ఫాక్స్కాన్ కంపెనీ ఇది. సో ఇది వచ్చేసి మన కేన్స్ కంపెనీ అండి. ఇది వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్. దీని బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు 100 ఫీట్ రోడ్కి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుందండి. సో మనకు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి దివ్యశ్రీ లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 2 అండి. మనం చూసేది ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్లో చాలా మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఓఆర్ఆర్కి జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకు చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. కొంగరకలాంకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర కార్నర్ ప్లాట్స్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో నేను దీంతో పాటు నేను మీకు ఈ వీడియో లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. లో ఉన్నామండి. కొంగరకలాన్ టువర్డ్స్ మీర్ఖాన్పేట వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి ఇన్ ఫ్యూచర్లో మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవ్వబోతుందండి. 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవ్వబోతుందండి, రేడియల్ రోడ్డు. సో మనకి ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి లోనార్ గ్రీన్ సిటీ అని చెప్పేసి ఫేజ్ 1 ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. మీకు కనపడేది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో మనకి ఈ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం మీర్ఖాన్పేట టువర్డ్స్ మళ్ళీ మనం కుర్మిద్ద, ముచ్చర్ల, శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతామండి. ఇంకొక పాయింట్ ఏంటంటే అదే ప్లేస్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే సాగర్ హైవేకి అయితే కనెక్ట్ అవుతాము. సో ఈ పాయింట్ నుంచి మనం రైట్కి వెళ్తే కొంగరకలాన్ వెళ్తామండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అవుటర్ రింగ్ రోడ్డు మనకి ఏదైతే నారాయణ జూనియర్ కాలేజ్ అండర్ పాస్ ఉందో అవుటర్ రింగ్ రోడ్డు పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6.5 km డిస్టెన్స్లో అయితే అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనకి 2016లో ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చింది. సో నేను మీకు వాళ్ళ కంపెనీ బోర్డు అయితే చూపిస్తున్నాను ఎంట్రన్స్లో. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఓవరాల్గా మెయింటెనెన్స్ అయితే చాలా ఇదిగా ఉంది. సో మీకు ఇందుట్లో మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే కొన్ని సేల్కి రావడం జరిగిందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి పార్క్ ఏరియా అండి. వెంచర్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో ఇందుట్లో మనకు వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ 222 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు మనకి ఇందులో మెయింటెనెన్స్ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. సో మనకి ఓవరాల్ వెంచర్లో మీరు ఎక్కడ నిలబడి చూసినా కూడా టోటల్ ప్రాజెక్ట్ మొత్తం అయితే కనపడుతుందండి ఇందులో. సో ఈ లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 1 బ్యాక్ సైడ్ మనకి లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 2 ప్రాజెక్ట్ కూడా ఉందండి. సో ప్రజెంట్ మనం చూపించేది అయితే మనకి ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. సో మనం ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్డు. ఇందులో మనకి 50 ఫీటు 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి మొత్తం చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, దట్టు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఈ ఏరియాలో మన దగ్గర అయితే మల్టిపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ లొకేషన్స్లో అయితే ఉన్నాయండి.
సో మనకి ప్రాజెక్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో మనకి కనెక్టివిటీ కమింగ్ టు కనెక్టివిటీ పాయింట్ ఆఫ్లో చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చండి ఈ ప్రాజెక్టు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇందుట్లో మనకి మినిమం 118 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి ఇందుట్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు అది గమనించవచ్చు. మీకు ఇంకొకటి ఏంటంటే ఇందుట్లో మనకి 2016 ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుంది ఈ లేఅవుట్. సో దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా ఉందండి. ఎలక్ట్రిసిటీ కానీ మనకి ట్రాన్స్ఫార్మర్ కానీ మనకి దాంతోపాటు ప్లాట్ నెంబర్స్ కానీ అంటే కర్బింగ్ స్టోన్స్ కానీ సో ప్రాపర్గా అన్నీ కనపడుతున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతోపాటు మనకి కనెక్టివిటీతో పాటు మనకి టైటిల్ కూడా మనం చూసుకోవాలండి. ఈ ప్రాజెక్ట్ టైటిల్ కూడా చాలా క్లియర్ టైటిల్ అండి. సో కొంగరకలాన్లో ఉన్నటువంటి ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ లొకేషన్స్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో దాంతోపాటు మనకి 100 ఫీట్ రోడ్ యాక్సెస్ చాలా బాగుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ దాటితే మీకు అంతా కూడా కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు రీసెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా రైట్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మనకి రేడియల్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి ఒక 300 ఫీట్ రోడ్ వేస్తున్నారు. సో ఆ 300 ఫీట్ రోడ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే వెళ్తుందండి. సో అది మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. మీరు ఒకవేళ విజిటింగ్కి వచ్చినప్పుడు నేను మీకు అది కూడా వీడియోలో నేను మీకు అయితే డైరెక్ట్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇందుట్లో ఈ లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 1లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు రీసేల్ చేయాలంటే కనుక ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఈ ఏరియాలో మన దగ్గర మల్టిపుల్ లొకేషన్స్లో అయితే మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయి. సో దాంతోపాటు అన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్లోనే ఉన్నాయండి. మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్లోనే ఉన్నాయి. సో క్లియర్ టైటిల్ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్స్ అండి మొత్తం కూడా. సో మనకి దీనికి నియర్ బై ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ అండ్ రంగారెడ్డి కలెక్టరేట్ కేన్స్ ప్రాజెక్ట్ కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడా. సో దాంతోపాటు మనకి అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ మనకి ఇటు ఎగ్జిట్ నెంబర్ 13 ఎలా అయితే ఉందో ఎగ్జిట్ నెంబర్ 12 కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి. సో ఎగ్జిట్ నెంబర్ 13 ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 5 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనకు ఇక్కడ నుంచి మనకి ఇటు లేమూరు కానీ కొంచెం ముందుకెళ్తే మళ్ళీ మనకు రాచలూరు మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ కూడా దీనికి వెరీ నియర్ బై ఉందండి. మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి న్యూలీ అనౌన్స్మెంట్స్ చేశారు. అది ఆల్రెడీ అక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా నడుస్తున్నాయి. సో మీరు ఈ ప్రాజెక్టు గురించి చూసుకుంటే కనుక ఓవరాల్ మనకి చుట్టూ కంప్లీట్ వీళ్ళు ఇచ్చినటువంటి పార్క్స్ కానీ మనకి డ్రైనేజ్ కానీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయండి. ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అంటే ది బెస్ట్ ఆప్షన్ అండి ఇదైతే. సో ఇందుట్లో మన దగ్గరకు వచ్చినటువంటి ప్లాట్స్ అయితే 222 గజాలు 267 గజాలు అయితే వచ్చాయి. సో నేను మీకు ప్రైస్ అయితే డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే డిఫరెంట్ ప్లాట్స్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. సో అందుకని మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ప్లాట్ ప్రైసెస్ అయితే నేను మీకు ఎక్స్పోజ్ చేయగలనండి. సో మనకి కంప్లీట్ బీటీ రోడ్స్ ఉంటాయి ఇందుట్లో. సో మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. కొంగరకలాన్ ఏరియాలో ప్లాట్స్ కావాల్సిన వాళ్ళైతే ఈ వీడియోలో ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేసి దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.